ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। ఈరోజు వార్తలు 138వ మేడే దినోత్సవ వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించారు। పలు చోట్ల ఎర్ర జెండాను ఆవిష్కరించి కార్మిక హక్కులపై అవగాహన కల్పించారు। రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు। భారత రాష్ట్ర సమితి పార్టీ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వేంగళ శ్రీనివాస్ అధ్యక్షతన సిరిసిల్ల పట్టణంలో మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నిర్వహించారు। ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ చిందం కళ చక్రపాణి, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సిరిసిల్ల శాఖ అధ్యక్షులు జిందం చక్రపాణి, కౌన్సిలర్ సభ్యులు గుండపల్లి నీరజ, పూర్ణచందర్, సెస్ డైరెక్టర్ దార్నం అరుణ, లక్ష్మీనారాయణ, కేడీసీసీ బ్యాంకు కరీంనగర్ డైరెక్టర్ వీరభద్రిని కమలాకర్ హాజరయ్యారు। రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆలోచన ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లే క్రమంలో అనేక రంగాల కార్మికుల కృషి మరువలేనిదన్నారు। కార్మికుల శ్రమ విలువ తెలిసిన కేసీఆర్ పరిపాలనలో భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమానికి, చేనేత పవర్లూమ్ కార్మికుల సంక్షేమానికి, ఆటో కార్మికుల సంక్షేమానికి, ఇలా సంఘటిత రంగాల కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ కరోనా వంటి కష్టకాలంలో మన రాష్ట్ర కార్మికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి మన రాష్ట్రంలో ఉపాధి పొందుతున్న కార్మికులను కూడా ఆదుకుంటూ వాళ్లకు అండగా నిలిచారని గుర్తు చేశారు। కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన దాదాపు మన రాష్ట్రంలోని కార్మికులంటే ఒక ఐక్యతగా ఉండి ఇలా ఎంతో శ్రమించిన కార్మికులను కేసీఆర్ గారు ఎంతో ప్రాతినిధ్యం వహిస్తూ అన్ని వర్గాలకు, అన్ని కుల మతాలకు ఇలా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఇంత మంచిగా నడిచిన దాన్ని ఈ రోజున కార్మికులు రోడ్ల పాలు చేసింది। దాదాపు ఈ గవర్నమెంట్ రాగానే అన్ని హామీలు ఇచ్చి ఇవాళ సిరిసిల్ల అంటే ఎక్కడ లేని జనాభా కార్మికులు సిరిసిల్ల పట్టణంలో ఉంటారు అనేక ఆ పట్టణ ఉపాధి అనేది ఇవాళ పవర్ రూమ్ కార్మికులకు ఉండే ఉపాధి ఇవాళ 5 మాసాల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్ల పాలు చేసిందని చెప్పి నిర్ధారణ ఏంటిదంటే మొన్న దాదాపు పవర్ రూమ్ పరిశ్రమ లేక కార్మికుడు ఇవాళ వీళ్ళకే పని దొరుకుతలేదనే తరుణంలో ఇలా పవర్ రూమ్ కార్మికులు వచ్చి ఇక్కడ మేము కూలి పని పోతామని చెప్పి రావడంతో ఇక్కడ ఉన్న లేబర్ అడ్డ మీద కార్మికులకు ఇబ్బంది అవుతుందంటే దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నిర్ధారణ పట్టణంలో దాదాపు 7,000-10,000 మంది కార్మికులు ఇలా రోడ్ల పాల చేసిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే। ఈ ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం। ఎంబడే ఈ బతుకమ్మ చీరల ఆర్డర్లు కానీ ఇవి కానీ ఇచ్చి ఇంకే ఆర్డర్లన్నా ఇచ్చి కనీసం కార్మికులు ఉపాధి కల్పించమంటున్నాం, ఏమన్నా మేము వేరే కోరుకోలేము। కానీ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులకు మరియు ముఖ్యమంత్రి గారికి మేము కోరుకునేది ఒకటే, కార్మికులు అనేటోళ్ళు కంటికి రెప్పలా కాపాడుకున్న కేసీఆర్ గారు ఇవాళ మీరు రోడ్ల పాలు ఎత్తురు కాబట్టి ఈ కార్మికుల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుంది, లేకపోతే మాత్రం వాళ్ళకు ఉపాధి ఇవ్వాలని చెప్పి కార్మిక దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది। జై తెలంగాణ, జై తెలంగాణ। మరోవైపు సిరిసిల్ల పురపాలక సంఘ పారిశుద్ధ్య కార్మికుల సంఘం మరియు సిఐటియు ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు। సిరిసిల్ల పురపాలక సంఘ అభివృద్ధిలో పరిశుభ్రత, ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పురపాలక సంఘ కార్మికుల పాత్ర చాలా కీలకమైందన్నారు। ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పారిశుద్ధ్య కార్మికులు వారి ఆరోగ్యాన్ని పణంగా పెట్టి విధి నిర్వహణలో భాగంగా పట్టణ పరిశుభ్రత కోసం వెలకట్టలేనిదని, పారిశుద్ధ్య కార్మికుల పట్ల గౌరవంగా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని పారిశుద్ధ్య కార్మికుల యొక్క గొప్పతనాన్ని తెలియజేసేలా మాట్లాడుతూ ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులందరికీ ప్రజలందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు। ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు కూరపాటి రమేష్, మున్సిపల్ సిఐటియు నాయకులు ముస్సం రమేష్, కొడం రమణ, పారిశుద్ధ్య కార్మికుల సంఘం నాయకులు మరియు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు। హక్కుని కాపాడుకోవాలి, సంఘం పెట్టుకునే హక్కును కాపాడుకోవాలి। ఈ దేశంలో అందరూ సమానం, స్త్రీ పురుష లింగ భేదం లేకుండా అందరూ సమానమైనటువంటి భావన ఈ భారతదేశంలో రావాలి। అలా రావాలి అంటే మేడే స్ఫూర్తితో 138 సంవత్సరాల క్రితము ఏ కార్మిక వర్గం ఏ ఆశయం కోసమైతే పోరాటం చేసి 8 గంటల పని విధానాన్ని సాధించుకుందో ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఈ కార్మిక వర్గం మీద ఉన్నది। అది ఈ రోజు ఈ కార్మిక వర్గం భవిష్యత్ తరానికి ఈ మేడే స్ఫూర్తిగా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి బీజేపీని మనం ఓడించాలి। మతాన్ని, మతతత్వాన్ని, మతోన్మాదాన్ని సృష్టించి కార్మికుల యొక్క, ప్రజల యొక్క, కర్షకుల యొక్క సమస్యల్ని పరిష్కారం చేయకుండా దేశ సంపదని దోచిపెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, బీజేపీ నాయకుల్ని ఓడించాలి అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం మరోసారి మేడే సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం।
138వ మేడేను పురస్కరించుకుని ఏఐఎఫ్డియు న్యూ ఆధ్వర్యంలో సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి భారీ ర్యాలీగా అరుణోదయ కళాకారులు ఆటపాటలతో శాంతినగర్ చౌరస్తా వరకు ర్యాలీ సాగింది. శాంతినగర్ చౌరస్తాలో ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ మొడం మల్లేశం జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి కామ్రేడ్ సోమిశెట్టి దశరథం ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షత వహించగా ఏఎఫ్టి న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ ఉల్లాల కిషోర్ మరియు తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు బామండ రవీందర్, ఎర్రజెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కామ్రేడ్ మచ్చ అనసూర్య, అలాగే ఎర్రజెండా పవర్ రూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కుడిక్యాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు చదువుతో పాటుగా మానసికోల్లాసం కోసం క్రీడలు ముఖ్యమే అని గుర్తించిన జిల్లా పోలీస్ శాఖ సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాక ఈరోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. సిరిసిల్ల పట్టణం స్థానిక కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. ఈ వేసవి శిక్షణ శిబిరాల్లో కబడ్డీ, వాలీబాల్, ఆర్చరీ, యోగా, క్రికెట్, కరాటే, మార్షల్ ఆర్ట్స్ మొదలగు క్రీడలతో పాటు పోలీస్ శాఖకు సంబంధించిన శిక్షణపై, పోలీస్ శాఖలో అమలు పరుస్తున్న మొదలగు అంశాలపై అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటుగా క్రీడలు ముఖ్యమేనని, క్రీడల వల్ల పిల్లల్లో మానసికోల్లాసం కలుగుతుందని, యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు, చెడు మార్గాల వైపు దారి మళ్లకుండా ఉంచేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్ల, వేములవాడ, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట పోలీస్ స్టేషన్ల పరిధిలో నెల రోజుల పాటు ఉచిత వేసవి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటుగా ఒత్తిడి దూరం చేయడానికి దోహదపడుతుందన్నారు. నిజ జీవితంలో సమిష్టి కృషితోనే విజయాల్ని సులువుగా చేరుకోగలమనే దానికి ఉదాహరణ క్రీడలని, క్రీడలు ఎవరి జీవితంలో వారికి తీపి గుర్తుగా ఉండిపోతాయని, క్రీడాకారులు ప్రతి ఒక్కరూ గెలుపు ఓటములకు సమానంగా స్వీకరించాలని, అదే స్ఫూర్తిని నిజ జీవితంలో అలవర్చుకోవాలని ఎస్పీ గారు అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరాల్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఎల్ రఘుపతి, సదన్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ రమేష్, వివిధ క్రీడల కోచ్లు పాల్గొన్నారు. ఇప్పుడు మీకోసం మనం ఒక చిన్న సమ్మర్ క్యాంప్ ఏర్పాటు చేశాము. దీనిలో నార్మల్ సమ్మర్ క్యాంప్ కాకుండా ఇప్పుడు మేబీ మీరు పాత టైంలో లాస్ట్ ఇయర్ కూడా వేరే సమ్మర్ క్యాంప్ అటెండ్ చేసి ఉండొచ్చు. ఇది కొంచెం మనం ఎక్స్ట్రాగా ఎవ్రీడే ఒక చిన్న యాక్టివిటీ లాగా ప్లాన్ చేసాము. ప్రతిరోజు ఏమైనా చిన్న యాక్టివిటీ ఉంటుంది. సో 2 గంటలు ఇది సమ్మర్ క్యాంప్. 1 అవర్ మీకు అందరికీ కామన్ ఉంటుంది. ఆ 1 అవర్లో మీకు చిన్న చిన్న అన్నీ ఫస్ట్ వార్మప్ ఎట్లా చేయాలి, కొంచెం యోగా, కొంచెం కరాటే, సో అన్నీ మీకు ఫస్ట్ 10 డేస్లో మనం 2 గంటలు అందరికీ అన్ని డిసిప్లిన్ నేర్పిస్తాం. సో దట్ 20 డేస్, లాస్ట్ 20 డేస్ మీకు ఏమైనా ఇష్టం వచ్చింది, మీకు వాట్ యువర్ ఇంట్రెస్టెడ్ దానిలో మీకు మాత్రమే దానిలో 2 అవర్స్ మీకు ట్రైనింగ్ ఇప్పిస్తాం. సో దట్ మీరు 20 డేస్లో కొంచెం అట్లీస్ట్ కొంచెం ట్రైనింగ్ లాగా వస్తే కొంచెం మీరు యాక్టివ్ అవుతారు. మీకు తెలిసిపోతుంది దీనికి మీరు పోవాలా, ఫ్యూచర్గా యాజ్ ఎ ప్లేయర్ పోవాలా, లేకపోతే ఎట్లా పోవాలి. ఇక నెక్స్ట్ ఈ సమ్మర్ క్యాంప్ మీరు తప్పకుండా 2 గంటలు అటెండ్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీకు మొత్తం ఫ్రీ టైం ఉంటుంది, స్కూల్స్ అయిపోయినాయి. 2 అవర్స్ మీరు 100% ఇక్కడ వచ్చి ఇక్కడ మీరు ఎనర్జీ మొత్తం వాడుకొని టయర్డ్ అయిపోయి ఇంటికి పోవాలి. అది కూడా నేను అనుకుంటున్నాను. కొన్ని మనం మీకు ఆల్రెడీ డిఎస్పీ మీకు అన్నారు, కొన్ని మనం మీకు ఎక్స్ట్రా చూపిస్తాం. ఆల్రెడీ ఆబ్స్టాకల్స్, అది తాడు ఎట్లా ఎక్కాలి, వాళ్ళు ఎక్కుతారు. మొత్తం మీకు 18-20 ఆబ్స్టాకల్స్ ఉంటుంది, చాలా డేంజరస్ ఆబ్స్టాకల్స్. అది కూడా మీ ముందు చూపిస్తారు. మీకు చేయించడానికి వాళ్ళు చెప్పారు, బట్ చూపిస్తారు. సో మీకు తెలిసిపోతుంది ఆ పోలీస్ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది. మీకు కూడా తర్వాత పోలీస్ రావాలి ఆ కోరిక ఉంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఫీల్ అవుతారు. నెక్స్ట్ మనం ఎవ్రీడే నేను చెప్పిన ఏమైనా చిన్న స్పెషల్ యాక్టివిటీ పెడతాం. కొన్ని రోజు ట్రెజర్ హంట్ కూడా పెడతాం. ఎవరైనా చేశారా ట్రెజర్ హంట్ ఇప్పటి వరకు? ఒకరు ఆమె చేసింది, 2 కొంతమంది చేశారు. మనం దీనిలో కూడా అప్పుడప్పుడు వేరే యాక్టివిటీస్ పెట్టి మీకు ఎంటర్టైన్ చేస్తాము. మీరు తప్పకుండా ప్రతిరోజు 6 to 8 అటెండ్ చేయాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. క్యాంప్లో భాగంగా అవి కూడా చూపిస్తాం. తర్వాత వెపన్ షో, ఒక హౌస్ అంటే ఓపెన్ హౌస్, మీకు వెపన్స్ కూడా చూపిస్తాం. తర్వాత కుండలు ఎట్లా తయారు చేయాలన్నా కూడా వాళ్ళని పిలిపించి కూడా ఒకటి ఎక్స్ట్రా అనమాట. ఇవన్నీ ఆ కుండలు తయారు చేయడము, వాటి కూడా మీకు చూపిస్తాము. తర్వాత ఈ ఫింగర్ ప్రింట్స్ మీరు చెప్తుంటారు కదా, సిఐడి సీరియల్ చూసిరా చూసిరా? సిఐడి సినిమా సీరియల్స్లో ఫింగర్ ప్రింట్స్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్స్ ద్వారా పట్టుకుంటుంటారు. అయితే ఆ ఫింగర్ ప్రింట్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఎలా పట్టుకుంటారు దాని గురించి కూడా ఎక్స్ట్రా క్లాసెస్ అంటే ఉంటాయి, అవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే రోజు కంపల్సరీ మార్నింగ్ 6 to 8 ఉండాలి.
ఎవ్రీడే 6 అంటే 6 టైం మెయింటైన్ చేయాలి. దాని తగినటువంటి కోచ్లు కూడా ఉన్నారు. మనం అక్కడ కోచ్లు వాలీబాల్ కానీ, కరాటే కానీ, యోగా, తర్వాత మిగతా వాటికి కూడా కోచ్లు ఉన్నారు. మీరందరూ ఇది సద్వినియోగం చేసుకున్నారని చెప్పి మా సిరిసిల్ల జిల్లా నుంచి మీకు అందరికీ విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. 138వ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే ఇల్లంతకుంట మండలంలో అన్ని వర్గాల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. అమెరికా చికాగోలో ఆనాడు జరిగిన పోరాట స్ఫూర్తితో నేడు ప్రపంచ వ్యాప్తంగా మేడే దినోత్సవ వేడుకలు నిర్వహించుకుంటున్నాం. 8 గంటల పనిదినాల కోసం నాడు ఎంతో మంది కార్మికులు రక్త తర్పణం చేశారని గుర్తు చేసుకుంటూ ఇల్లంతకుంట మండలంలో మేడే వేడుకలు అన్ని వర్కుల ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు. మెత్తకుంట మండల కేంద్రంతో పాటు పెద్దలింగాపూర్ గ్రామంలో మేడే సందర్భంగా కార్మికులకు తమ హక్కులు వివరించారు. ప్రపంచంగాని మనుగడ లేదు. ఎందుకంటే కార్మికులతోనే ఈ రోజు మరి మిషనరీ తయారు చేయాలన్నా కూడా కార్మికుల సహాయ సహకారాలతోనే మిషనరీ తయారు చేస్తారు. కాబట్టి మరి ఈ కార్మికులు అనే వాళ్ళు మరి ఒక వెన్నుపూస లాంటి వాళ్ళు, ఒక వెన్నుముక్క లాంటి వాళ్ళని ఈ ప్రపంచానికి తెలియజేస్తూ, ఎందుకంటే మరి కార్మికులకు నిజంగా కూడా 8 గంటల పనే ఉండాలి, మరి వారికి సరైన వేతనం అందాలని చెప్పి ఎంతోమంది మహానుభావులు మరి దీని గురించి వాళ్ళు కొట్లాడి కృషి చేసి మరి దీన్ని వారికి అందించినందుకు వారి పక్షాన మరొకసారి వారి అందరికీ ఈ అమరైనటువంటి ప్రతి ఒక్కరికి నేను వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి కార్మికుల వల్లనే ఇవన్నీ సాధ్యమవుతాయని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే రైతు పండించినటువంటి వడ్లని మరి హమాలీగా పనిచేస్తున్నటువంటి వారు కూడా కార్మికులే. కాబట్టి మరి రైతు దేశానికి వెన్నుముక అయితే మరి రైతులకు మరి ఈ కార్మికులు అనే వాళ్ళు వెన్నుముక అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మరి ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి కార్మికులందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ప్రపంచ కార్మిక 138వ కార్మిక మేడే దినోత్సవం సందర్భంగా అన్ని రంగాల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు అమెరికాలో చికాగో నగరంలో జరిగినటువంటి ఆ పోరాట స్ఫూర్తితోటే ఇవాళ మేడే ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. 8 గంటల పని విధానం కోసం ఎంతో మంది ఆనాడు రక్తతర్పణ చేయడం జరిగింది. వారి ఆశయాలను కొనసాగిస్తూ కార్మిక చట్టాల కోసం మరియు ఈ దేశ భవిష్యత్తు కోసం కార్మికులందరూ పోరాటం చేయాలని చెప్పి పిలుపునిస్తూ ఉన్నాం. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కార్మికులకు కావాల్సినటువంటి చట్టాలను నిర్వీర్యం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉత్పత్తి రంగంలో పనిచేసేటువంటి ఈ శ్రమికులతోటే ఈ దేశం అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ప్రపంచంలో ఏ దేశం చూసినా అభివృద్ధి చెందింది అంటే ఒక శ్రమికుడు, ఆయన మెకానిక్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, తట్టబార పనిచేసే కార్మికుడు కావచ్చు. కాబట్టి ఇలా ఉత్పత్తి రంగంలో పనిచేస్తూ ఉంటేనే ఉత్పత్తి పెరుగుతూ ఉంటుంది. ఈ దేశంలో మనం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాం. మనం ఇక్కడ ఉత్పత్తి రంగం వ్యవసాయం బాగా ఉత్పత్తి చేసి మిగతా దేశాలకు పంపుతున్నాం కాబట్టి ఈ దేశం అభివృద్ధి చెందుతూ ఉన్నది. అలాగే ప్రతి రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఇలా శ్రమిస్తేనే వివిధ దేశాలు అభివృద్ధిలో నడుస్తూ ఉన్నాయి. అలాగే ఈ భారతదేశంలో కూడా ఈ కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ కార్మిక వర్గానికి అందరికీ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తుంది. కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఇల్లంతకుంట మండలంలో మాజీ ఎమ్మెల్యే రస్మై బాలకిషన్ ప్రచారం చేపట్టారు. ఇల్లంతకుంట మండలంలోని అనంతారం, రామోజీపేట, పెద్దలింగాపూర్, దాచారం గ్రామాల్లో మాజీ మానుకొండూరు శాసనసభ్యులు డాక్టర్ రస్మై బాలకిషన్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలతో సమావేశమై కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు మాయమాటలు చెప్పిందని, తీరా అధికారంలోకి వచ్చినాక ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి అందరికీ న్యాయం చేస్తామని ఆనాడు కాంగ్రెస్ నేతలు చెప్పారని, ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పల్లె నరసింహారెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గడ్డం నాగరాజు, టీఆర్ఎస్ మండల నాయకులు వేణురావు, రవీందర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, తిరుపతి, షాదుల్, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఊర్లో ఉంటారు గిట్టనే, రేపు పొద్దుగాల గిసోటోడు ఇంకోటి ఊర్లో ఇటే అటేరా అంటుందామని వచ్చిన. ఎందుకంటే నాకు కూడా ఇప్పుడు బతుకోయిన కొడుకు మళ్ళీ బొంబాయి పోయా తెట్టుండదు, గట్లుండదు. మీ అందరి ఎలక్షన్ల తర్వాత ఇవన్నీ కష్టాలు జరిగాయి. మనం ఏదో దురదృష్టవశాత్తు పోయినాము. మనం చేసేకాడికి చేసిన, నా వల్ల ఎంత అవుతుందో అంత పని చేసి పెట్టిన. ఆనంగా రోడ్డు తీసుకొచ్చినా, ఈనంగా డాంబర్ రోడ్ వేసినా, ఇంత తిప్పల పడ్డా, రోడ్లు వేసినా, మంచికో చెడుకో. మొన్న ఆయన నీళ్లు హరీష్ అన్న నీళ్ళు తీసుకుపోయి రంగనాయ సాగర్ పోసుకుంటే సుక్కబొట్టు కూడా రాకపోయేది. మీరు
ఇటు కింద మొత్తం అంతగిరోళ్ళ కింద చెరువు కట్టను ఆనుకొని కూడా ఎండిపోయినాయి. మీరు తెలుసలేదు, చెరువు కట్టను ఆనుకొని కూడా ఎండిపోయినాయి. హరీష్ అన్న ముందు చూపు ఉంటుంది, రేపు పొద్దుగాల మళ్ళీ సర్కారు ఎటుపోయి ఎటవుతుందని ఆ ముందు నీళ్లు తీసుకొని పోయి రంగనాయక సార్లో పోసిండు. పోసి మొన్న మనకి ఇంతో అంతో మనకు కొద్దిగా మనకు వచ్చినది. సరే ఓసారి చూద్దామని వాడు 4,000 వీళ్ళకి ఇస్తామని 4,000 వాళ్ళకి ఇస్తామని ఓసారి ఇస్తామని చెప్పేసి ఒకటేదో జరిగితే జరిగింది. నేను ఇప్పుడు వెంటనే అయ్యలేదు. ఇప్పుడు ఈ వినోద్ అన్నకు ఇప్పుడు దీని గురించి ఉపాధి పైసలు పెరగాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సార్ ఇతడిది. మరి మనకు 150 రూపాయలు 200 కూడా పడతలేవు. మినిమం ఒక 500 అన్న రావాలి. 500 మనిషి ఆధార్ పడితే 500 ఇవ్వాలి. పెరిగితే ఎంత రావాలని కొట్లాడాలంటే వినోద్ అన్న సొంటి మనిషి అయితే కావాలి. ఇంతకుముందు బండి సంజయ్ 5 ఏళ్ళకి ఒకసారి అతడు దేవుని ఫోటో ఇస్తాడు. ఇక దేవుని ఫోటో పెట్టుకుంటే మన కడుపులు ఎడుతుందా? మీరు చెప్పురు. మీరు కొద్దిగా ఆలోచన చేయరు. మనం దేవుళ్ళకు మొక్కనంటే ఎన్నడాన్ని వచ్చింది లేదు, చేసింది లేదు. ఇప్పుడు కూడా కొద్దిగా ఆలోచన చేయరు. మీరు నాకు చేసి రామం దాచారం నాకు ఎప్పుడు అది మనసులో ఉంటుంది. మీ అందరు కూడా దండాలు, ప్రేమతో చేసినందుకు కూడా మీ అందరికీ దండాలు. మళ్ళీ ఆ రోజులు మనకు గుర్తు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి. మార్పు అంటే గొప్ప మార్పు వచ్చింది మనం చూసినాం. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి ఆలోచన చేయాలి. తప్పకుండా ఇలా కొట్టాటోడు ఉండాలి పార్లమెంట్ లో. మనకు 5 సంవత్సరాలే బండి సంజయ్ ఎంపీ గెలిచి ఏ రోజైనా దాచారం గ్రామంలో అడుగు పెట్టిండా? ఒక సత్తి వచ్చిండా? బతుకు వచ్చిండా? ఓ శుభకార్యానికి వచ్చిండా? ఓ అశుభకార్యానికి వచ్చిండా? మన సాధక బాధకాల్లో ఉన్నాడా? ఎక్కడ కూడా లేడు. ఎప్పుడు కూడా రాలేదు బండి సంజయ్. ముఖం కూడా చూంచాలి. 5 సంవత్సరాలు ఓట్లు వేసినామంటే ఇప్పటి వరకు కూడా ముఖం చూంచలే. ఒకరు ముఖం చూంచలే, ఒకరు అబద్దాలు హామీలు ఇచ్చి గద్దెనెక్కిర్రు. ఒక్క హామీ నెరవేర్చింది లేదు. 2500 మహిళలకు ఇస్తానని 2500 ఇవ్వలే. ఇప్పుడు చెప్పిన స్కీములన్నీ కూడా అబద్దాల స్కీములు అయిపోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కొత్తపల్లి మనోహరాబాద్ రైలు రావాలని చెప్పి గతంలో ఉన్నప్పుడు పార్లమెంట్ సభ్యునిగా ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నటువంటి వినోద్ కుమార్ గారు గట్టి కొట్టాడి మాకు రైలు కావాలి ప్రాంతానికి అని చెప్పి తీసుకొచ్చిండు. అదేవిధంగా కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చిండు. అభివృద్ధి కార్యక్రమాలలో కొట్లాడిండు. ఇవాళ కూడా బండి సంజయ్ మనం చూస్తా ఉన్నాం టీవీలలో మాట్లాడుతూ ఉంటే బెబ్బే అబ్బెబ్బే. ఎందుకంటే ఒక ఇంగ్లీష్ మాట్లాడరాదు, హిందీ మాట్లాడరాదు, కొట్లాడరాదు. ఏ మాట మాట్లాడితే అర్థం కూడా కాదు బండి సంజయ్ది. ఏ ఉన్నా దేవుని పేరు చెప్పి అక్షంతలు పంచుకుంటూ రాముని పేరు చెప్పి రాముడికి నేను మొక్తా, రసమాయన మొక్తాడు, మా నరసింహారెడ్డి మొక్తాడు, ఇక్కడ అందరం మొక్తాం, పోషమ్మ తల్లికి చేసుకుంటాం, ఎల్లమ్మ తల్లికి చేసుకుంటాం, అన్ని చేసుకుంటాం. మన అందరు దేవుళ్ళకి మొక్తాం. దేవుడు వినా దేవుడు మొక్కుడే మనకు ఉన్నకాడ వేసుకుంటే. ఎందుకంటే ఇవన్నీ కూడా దేవుని పేరు చెప్పి ఓట్లాడకూడదు తప్ప బండి సంజయ్ ఈ గ్రామానికి సంబంధించి చేసిన కార్యక్రమాలు ఏం లేవు. ఈ మన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఎక్కడ కూడా ఏ గ్రామం కూడా తిరగలేదు. కాబట్టి మనకు తిరగలేని బండి సంజయ్కి మనకు అవసరమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మనం కార్మికుల హక్కులను కాపాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ కార్మికుల దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో కార్మిక జెండాను సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి ఆవిష్కరించారు. అక్కడి నుంచి కార్మికులతో మరియు పార్టీ శ్రేణులతో ర్యాలీగా కార్మిక వాడలైన బీవై నగర్, సుందర్ నగర్, వెంకంపేట ప్రాంతాల్లో పర్యటిస్తూ పార్టీ జెండాలు ఆవిష్కరించారు. అనంతరం సిరిసిల్ల పాత బస్టాండ్ నూతన చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ కార్మికుల హక్కులు కాపాడే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందన్నారు. కార్మికులకు కనీస అవసరాలైన ఇంటి నిర్మాణం, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పథకం వంటివి అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఏపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావును భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని, ఈ ప్రాంత అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మికుల హక్కులను కాపాడుతూ వారి జీవన ప్రమాణాన్ని పెంచుతూ అనేక పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విపాది శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు, పట్టణ అధ్యక్షుడు ప్రకాష్ మరియు సంగీతం శ్రీనివాస్, నాకుల సత్యనారాయణ గౌడ్, గడ్డం నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు కార్మిక వర్గాలకు అందాల్సినటువంటి ఆర్టీసీ బస్సుల ఉచిత ప్రయాణం కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు ఫీజు పాటుగా 10 లక్షల ఆరోగ్య కార్యక్రమాన్ని ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేంద్రం నుంచి పూర్తి సహకారం తీసుకొని ఈరోజు మీరు ఆశీర్వదించుకుంటే 4,000 రూపాయల పెన్షన్, దాంతో పాటుగా గత 10 సంవత్సరాలుగా స్వయంగా ముఖ్యమంత్రి కొడుకు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన నూతనంగా అర్హత కలిగిన చాలా మంది పెన్షన్ రాలేదు. ఇక్కడ టీవీలో ఎన్నికలు వస్తుంటే ఇక్కడ వచ్చినాక చాలా మంది ఆ పెన్షన్ రాలేదు చెప్పారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ లేదు కదా, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నూతనంగా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం తీసుకుని ఈరోజు రేషన్ కార్డు మీ పిల్లలు ఉండినా రేషన్ కార్డు రావాలని పడుతుంది. వాళ్ళందరికీ రేషన్ కార్డు ఇచ్చేదిగా భారతీయ జనతా పార్టీ ఓటమి పాలవుతుందని ఉత్తర భారతంలో మొత్తం ఇక్కడ నుండి సత్తాశాలి కావచ్చు, దరిద్రులు కావచ్చు తీసినంత మాట్లాడుతుంది. ఈరోజు 330 సీట్లతోనే భారతీయ జనతా పార్టీ 30 సంవత్సరాల తర్వాత మెజార్టీ వచ్చింది. కానీ ఇస్మాల్ చార్జ్ అంటుండ్రు 400 సీట్లు కనిపిస్తే మనకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్ జరుగుతుంది. ఈ దేశంలో ఉత్తర భారతీయులు బీజేపీ వ్యతిరేకంగా ఓటేస్తే ప్రధానమంత్రి కాబట్టి అర్థం తెలుగుదం వస్తుంది, అర్థం నచ్చడం వస్తుంది, ముస్లింలకు ఆత్మ వస్తారు. లేకపోతే ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు. ఇరవై పట్ల చెప్పండి, ఆనాడు మండల కమిషన్ వ్యతిరేకంగా తమిళనాడు తీసిందో లేదా? ఆనాడు మీరు స్వయంగా రిజర్వేషన్ లేకుండా లేదా? దాంట్లో భాగంగా అందరికి మొన్న పురోగతులకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అందుకే దయచేసి కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అన్ని రకాల కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈరోజు మీకు ఇచ్చిన హామీలన్నీ అమలైతే ఉన్నాయి, అమలు కావాలి. ఇంకా మిగిలిన కూడా అంటే దున్నపోతే కంటేసి మళ్ళీ మీరు బీజేపీ టీఆర్ఎస్ ఓటేస్తే కాంగ్రెస్ మిగిలిన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ సభ్యుడిగా రాజేంద్రరావు గారిని కల్పిస్తే ఆ మరింత బలాన్నిచ్చే అవకాశం ఉంది. దయచేసి ఇలా ప్రధానమంత్రి చెల్లు ఆర్ఆర్ ట్యాక్సెస్ను మీరు ఏ పేరుగా ఈ భారతదేశ ఆస్తిని ఆదాయాన్ని ఇవ్వాలి పేరు మీద ఈ దేశ సంపదను దోచుకున్నటువంటి డబ్బులే ఈ హక్కులు మొత్తం దేశ సంపదను దోచుకుంటున్నా. భారత ప్రధానమంత్రి స్థాయికి తగ్గట్టు మాట్లాడుతూ ఉన్నాడా? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? 10 సంవత్సరాలు మిగిలిన అధికారంలోనే మీ ఆర్థిక పనులు 500 రావాలన్నా, 200 యూనిట్ల కరెంట్ రావాలన్నా, 4,000 పెన్షన్ కొత్త వాళ్ళతో పాటు రావాలన్నా అందరూ కూడా దయచేసి కాంగ్రెస్ పార్టీ ఓటేయండి, రాజేంద్ర రెడ్డి తిప్పేయండి. తెలంగాణ ప్రభుత్వం నాయకత్వంలో అందరికీ న్యాయం చేస్తున్నటువంటి వచ్చేది ఇంటర్ పడుతుందంటే రాబోయే కన్నడ వర్షాకాలంలో గంభీరావుపేట మండల కేంద్రంలో మేడే సందర్భంగా స్వయం కృషి భవన నిర్మాణ రంగాల తాపీ మేస్త్రి కార్మిక సంఘ హమాలీ సంఘ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. గంభీరావుపేట మండల కేంద్రంలో స్వయం కృషి భవన నిర్మాణ రంగాల తాపీ మేస్త్రి కార్మిక సంఘం, భవన నిర్మాణ కార్మిక సంఘం, హమాలీ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ కార్మిక శ్రమ చాలా గొప్పదని, కార్మికుల హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వం యువతకు
పథకాన్ని అమలు చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ హైమద్, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నరసగౌడ్, టీఆర్ఎస్ నాయకులు వెంకటస్వామి గౌడ్, నాగరాజు గౌడ్, శ్రీనివాస్, పిట్ల శ్రీమతి, కుతుబుద్దీన్, ఎంఏ వహీదా, శ్రీనివాస్, అప్సర్, గోగులింగం యాదవ్, బాలయ్య, మల్లయ్య, కొండలరావు, కిషన్, బాలరాజు, స్వయం కృషి భవన నిర్మాణ కార్మికులు, అమాలీ సంఘ కార్మికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అనేక మంది అనేక రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు, వివిధ సిద్ధాంతాలను నమ్మే ప్రతినిధులు, స్వతంత్రంగా ఇక్కడ ప్రాంతానికి సేవ చేసే ప్రతినిధులందరూ కూడా ఇది దీని గొప్పతనం, దీని విశేషత. అందరూ ఒక తాటి మీదకి వచ్చి దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో మనం ఈ ఐక్యత పార్టీని ముందుకు తీసుకుపోయే క్రమంలో మా వంతు సహకారం ఎప్పటికీ కూడా మా అందరి తరఫున ఈ కార్మిక ఈ ప్రపంచానికి ఎప్పటికీ కూడా మా వంతు సహకారం ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నా ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. మీలాంటి ముఖ్యంగా శ్రమజీవులకు రెక్కాడుతూనే దొక్కాడే పరిస్థితిలో ఉన్న అనేక మంది శ్రమజీవుల వల్ల ఈ మేడే నాడు మాకు గుర్తు చేస్తూ ఉంటారు. దీన్ని మేము మధ్యలో పెట్టుకొని మీ శ్రేయస్సు కోరి, మీ మేలు కోరి పనిచేయవలసిన అవసరం ఉన్నది. మేము కూడా ఇది ఆలోచించవలసిన అవసరం ఉన్నదనే మాట కూడా తెలియజేసి, ఇప్పుడే పెద్దల నరసయ్య గారు చెప్పినట్టు ముఖ్యంగా ఆరోగ్యం పైన, విద్య పైన ఎక్కువ శ్రద్ధ వహించి మీలాంటి కుటుంబాల ఇక్కడ ఇబ్బందులు ఉన్న కుటుంబాలకు ఇంకా మీ జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్య ద్వారా, మీ చైతన్యాన్ని తీసుకొచ్చి మీ జీవన ప్రమాణాలు పెంచే దిశగా మా వంతు కృషి ఉండాలి. మీకు కావాల్సిన సదుపాయాలు, మీ డిమాండ్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నదో అధికారంలో ఎవరున్నా వారి దగ్గరికి చేరవేసే బాధ్యత కూడా మా పైన ఉన్నదనే మాట కూడా తెలియజేస్తూ, ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీలో ఒకరిగా నన్ను గుర్తించి ఇక్కడికి పిలిచినందుకు మీకు ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, సదా మీ సేవలో ఎప్పటికీ కూడా కష్టం వచ్చినా, ఏమైనా ఇబ్బంది ఉన్నా, మంచికి చెడుకు, ఆపత్తికి సంపత్తికి మేము ఎప్పటికీ కూడా మీతో ఉంటామనే మాట తెలియజేస్తూ, మరొకసారి ఈ గొప్ప పర్వదినం నాడు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జై తెలంగాణ. అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా గంభీరావుపేట మండల కేంద్రంలో ఈరోజు చాలా సంవత్సరాల నుండి ఒక కార్మికుల ఐక్యత కోసం, కార్మిక నిరుపేదల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడం కోసం ఐక్యంగా ఉండి శ్రమను నమ్ముకొని నిత్యము మరణంతో పోరాడే విధంగా సాహసమైనటువంటి పని చేసుకుంటూ శ్రమ చేస్తూ జీవించేవారు ఐక్యంగా ఉండాలని గంభీరావుపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసుకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సంఘాల యొక్క ఆధ్వర్యంలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం గౌరవనీయులు పెద్దలు కొండూరి రవీంద్రరావు గారు మన ఆత్మీయులు ఈరోజు వారు వచ్చి జెండా ఆవిష్కరణలో పాల్గొన్నందుకు వారికి హృదయపూర్వకంగా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనమందరం కూడా ఎన్ని సమస్యలున్నా, ఎన్ని రకాల ఇబ్బందులున్నా, మనము ఏమి సాధించాలనుకున్నా ముందుగా మనకు కావలసినటువంటిది ఆరోగ్యం. మనందరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మన కుటుంబాలు, మన పిల్లల కుటుంబాలు క్షేమంగా ఉండి ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుంది. దానితో పాటు పనిలో ఎన్నో రకాల ఇబ్బందులున్నా, పనిలో అనేక రకమైన సమస్యలు వచ్చినా వాటినన్నింటినీ కూడా సామరస్యంగా కూర్చుండి పరిష్కరించుకునే విధంగా మనందరం కూడా ఐక్యంగా ఉండి కార్మికులంతా కూడా శ్రమను నమ్ముకుని జీవించేటువంటి నిజమైన నిగార్సైనటువంటి నిస్వార్థపూరితమైనటువంటి శ్రమజీవులు అనేటువంటి భావన కలిగించే విధంగా ఐక్యంగా ఉండడం అనేటువంటిది రెండో ప్రధానమైన అంశం. ఈ కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల సంక్షేమం కోసం గత ప్రభుత్వం చాలా రకాల అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అనేక రకాల ఇన్సూరెన్స్లు కానీ, ఆపదలో ఉన్నటువంటి వారికి కానీ ఆదుకునే విధంగా ఎన్నో రకాల యొక్క పథకాలు అందించి మీ అందరికీ చేయూతనివ్వడం జరిగింది. మీ పిల్లలందరూ కూడా మీ వలె
శ్రమ మీదనే ఆధారపడకుండా ఈ సమాజాన్ని ఈ దేశాన్ని శాసించేటువంటి విద్యావంతులుగా ఉద్యోగస్తులుగా ఎదగాలని మీరందరూ కూడా ఐక్యంగా ఉండి మీ పిల్లల్ని కూడా ఒక ఉన్నతమైన స్థితిలో చూసుకునే విధంగా గొప్పగా ఎదిగించే విధంగా మీరు ధైర్యంగా ఉండాలని అన్ని ప్రభుత్వాలు మీకు చేయూతనివ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేడు కూడా మీ కార్మికులందరూ కూడా ఈ కార్మిక దినోత్సవ సందర్భంగా అనేక సమస్యలు పరిష్కార దిశలో మీరందరూ సంఘటితంగా ఉండి మనలో చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్న వాటిని పక్కకు పెట్టి శ్రమ విషయంలో కానీ గ్రామం యొక్క పని అభివృద్ధి విషయంలో కానీ ఒకే మాట మీద నిలబడి అందరూ ఐక్యంగా ఉండాలనేది నిజమైనటువంటి సమాజ నిర్దేశకులు కోరుకునేటువంటి అంశం. కాబట్టి నిత్యం శ్రమను నమ్ముకొని శ్రమించేటువంటి మీకు అంతర్జాతీయ కార్మిక దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరందరూ ఐక్యంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా కూడా మీరందరూ కలిసి పరిష్కరించే దిశలో మీరందరూ ఒకరికొకరు తోడుగా నీడగా ఉండాలి. మిమ్మల్ని వందల సంవత్సరాలుగా ప్రపంచ శ్రామిక ప్రజలు చిందించిన నెత్తుటి త్యాగాల గుర్తుగా ఏర్పాటు చేసుకున్నదే ఈ మేడే. సకల దేశాల, జాతుల, మతాల, కులాల కార్మికులంతా ఒక్కటేనని, ఈ ప్రపంచమే మనదని చాటి చెప్పిన కార్మిక వర్గ అంతర్జాతీయ మేడే ఉత్సవాలను ముస్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పోతుగల్, ముస్తాబాద్, బదనకల్తో పాటు పలు గ్రామాల్లో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. అరుణ పతాకాన్ని రెపరెపలాడించి సంబరాలు జరుపుకున్నారు. ముస్తాబాద్ పట్టణంలో మేడే సందర్భంగా పట్టణ కేంద్రంలోని పురవీధుల గుండా భారీ ర్యాలీ చేపట్టారు. ఎర్రజెండాలు చేతపట్టిన కార్మికులు మేడే వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలంటూ భారీ నినాదాలు చేపట్టారు. హమాలీ భవన కార్మిక, పారిశుద్ధ్య కార్మికులు కలిసి సిఐటియు, ఏఐటియు ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేశారు. కార్మిక సంఘాల వద్ద సిఐటియు జెండా ఆవిష్కరణ నిర్వహించి కార్మికులు దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్మికుల ఐక్యతతోనే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోతుగల్ మాజీ సర్పంచ్ తన్నీరు గౌతమ్ రావు, సిఐటియు జిల్లా మండల నాయకులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు, యూనియన్ వర్గాల కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
ముస్తాబాద్ పట్టణంలో మరి గ్రామ పంచాయతీ హమాలీ బిల్డింగ్ వర్కర్స్ జెండాల ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆ రోజులలో పని గంటల విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రోజు కార్మికులు ఏదైతే ప్రాణత్యాగాలు చేసిందో దానికి గుర్తుగానే ఈ మేడే నిర్వహించుకుంటా ఉన్నాం. మరి అప్పుడు చేసిన బ్రిటిష్ కాలంలో చేసిన చట్టాలను ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా విభజించి మరి సమ్మె చేసే హక్కు లేకుండా మరి పోరాడి సాధించుకున్న చట్టాలను కూడా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది. దీనికి కార్మిక వర్గం అంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేయకుండా మరి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలంటే కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కార్మిక చట్టాలను రద్దు కోసం ఏదైతే ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం పెట్టిందో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు ముస్తాబాద్లో ఘనంగా మేడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ మేడేలు కానీ కార్మికులను కానీ ఈరోజు ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈరోజు అణచివే దిశగా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు కార్మికులంటే ఈరోజు చిన్న చూపు చూస్తూ ఈరోజు కార్మికులను ఎగతాళి దిశగా ఈ విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఒకవైపు కార్మికులపైన దాడులు చేస్తూ మరోవైపు ఓట్ల లబ్ధుల కోసం ఈరోజు మతాలతో ఈరోజు కులాల ఘర్షణలు లేపుతూ విచ్ఛిన్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో కార్మిక దినోత్సవ మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పలు చోట్ల ఎర్ర జెండాలు ఆవిష్కరించారు. ఎల్లారెడ్డిపేట మండలం పాత బస్టాండ్లో స్థానిక కార్మికులు మేడే దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా రాష్ట్ర నాయకులు విచ్చేసి జెండా ఆవిష్కరించి మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తారన్న మతతత్వ బీజేపీని రానున్న ఎలక్షన్ లో ఓడించాలన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసి కార్మిక వర్గానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మికులు, మండల కార్మికులు, సఫాయి కార్మికులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే 2 సార్లు ప్రభుత్వాన్ని రూల్ చేయడం జరిగింది. కానీ 3వసారి రూల్ చేయాలనే ఉద్దేశంతో ఈసారి దేశంలో 400 స్థానాలు సాధించి రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పి హెచ్చరికలు చేస్తున్న తరుణంలో మరి కార్మిక వర్గం మన హక్కుల్ని మన సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ముందుండాలని ఈరోజు సిఐటియు రాష్ట్ర కమిటీ, సిఐటియు జిల్లా కమిటీ కార్మిక వర్గానికి చెప్పేది ఒకటే, ఈ మతతత్వ కార్మిక వ్యతిరేక బీజేపీని ఓడించేందుకు మన దగ్గర ఉన్న ఆయుధం ఓటు. ఆ ఓటును బీజేపీ దాని మతతత్వానికి వ్యతిరేకంగా ఓటేసి శ్రామిక వర్గాన్ని ముందుకు తెచ్చేలా మనం అంతా కదలాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రధానమంత్రి ప్రకటనలు చూస్తే ప్రధాని పదవికి కలంక తెచ్చే విధంగా దిగజారి మాట్లాడుతున్నారని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఉన్న ప్రభాకర్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు మీడియాతో మాట్లాడుతూ మొదటి 2వ దశ పోలింగ్ ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి మోడీ వైఖరిలో పూర్తిగా అసహనం వచ్చిందన్నారు. ఉత్తర దక్షిణ భారతదేశంలో జరిగిన పోలింగ్ లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడానికి గల కారణాలు నరేంద్ర మోడీ అనుచిత వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇప్పటికే 30 సంవత్సరాల తర్వాత బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చిందంటే అంత మెజార్టీ వచ్చినా మోడీలో ఇంత అసహనం ఎందుకని ప్రశ్నించారు. ఇంత మెజార్టీ వచ్చినప్పటికీ ఆప్ కీ బాత్ 400 అంటూ మోడీ ప్రసంగించడం దేశంలో ఉన్న మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఆలోచించాలన్నారు. దేశంలో సంపద అంతా అదాని, అంబానీలకు అప్పగిస్తూ నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈసారి బీజేపీకి 400 సీట్లతో మెజార్టీ ఇస్తే భారత రాజ్యాంగాన్ని మార్చే ప్రమాదం ఉందని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా దేశంలో బడుగు బలహీన వర్గాలు, దళితులు ఆలోచించి రానున్న ఎన్నికల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల కూడా అయిపోగానే సిరిసిల్ల పవర్లూమ్ పరిశ్రమకు 10 సంవత్సరాలుగా అందుతున్న రైతుల కంటే ఎక్కువ రాయితీలు ఇచ్చే వారిని ఆదుకుంటామని తెలిపారు. ఒకటే మీ అందరికి చెప్పదలుచుకున్న, బీఆర్ఎస్ పని అయిపోయింది. కేటీఆర్ అన్నాడు మా కారు గ్యారేజ్ పోయిందని. గ్యారేజ్ పోయిన కారు తిరిగి వస్తుందని అనుకోవడం లేదు. ఎందుకంటే పాత మోడల్ అంబాసిడర్ కారు గ్యారేజ్లో పరికరాలు లేక మెకానికులు కూడా తలపట్టుకుంటున్నట ఈ కారును ఏ విధంగా మరమ్మతు చేయాలని. నాకు తెలిసినప్పటికీ కారు రోడ్ ఎక్కడం కష్టమనే మాట కేటీఆర్ మాటల్లో తేలింది. కాబట్టి వినోద్ కుమార్ నాన్ లోకల్ నాయకుడు ఒకసారి అవకాశం ఇచ్చారు. బండి సంజయ్ ఒకసారి అవకాశం ఇచ్చారు. ఏం చేసిందంటే అంతకంటే ముందు పొన్నం ప్రభాకర్ రెడ్డికి అవకాశం ఇస్తే పాస్పోర్ట్ కార్యాలయం తెచ్చిండు, తిరుపతికి రైలు తీసుకొచ్చిండు, ఆసుపత్రులు తీసుకొచ్చిండు, అనేక నవోదయ కేంద్రీయ పాఠశాల తెచ్చిండు. ఈ ఇద్దరు ఎంపీలకు ఏం తెచ్చిందంటే ఏమీ లేదు. ఇద్దరు హయాంలో
కాకతీయ టెక్స్టైల్ మెగా పార్క్ రావాల్సింది ఇతర జిల్లాలకు తరలిపోయింది. అది వాళ్ళు చేసినటువంటి పని. నేతలకు ఏం చేసిరంటే శూన్యం. గత ప్రభుత్వం 375 కోట్ల బకాయిలు పెట్టిపోయింది. కేటీఆర్ వైఫల్యం కాదా అంటున్నాం, కేసీఆర్ వైఫల్యం కాదా అంటున్నాం. రైతన్నలకు నేతలను పట్టించుకొని ఈనాడు తగిన బుద్ధి చెప్పాలంటున్నాం. మేము మాట్లాడితే బండి సంజయ్ నేను హిందువులు అనుకోడు, మేము హిందువులం కాదా, ఇక బొట్టు పెట్టి పెట్టి పుండైపోయింది అన్నది. అరే మేము ఎందుకు చెప్తున్నాం ఈ అంశం అంటే హిందుత్వాన్ని సందర్భాన్ని బట్టి మతాన్ని అడ్డుపెట్టి ఎన్నికలు గెలవాలనుకుంటూ నీకు ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం. పక్కన వేములవాడ రాజన్న ఆలయానికి అన్నా పైసలు ఇచ్చినావు, నువ్వు కేంద్ర ప్రభుత్వ ప్రసాద పథకం. పక్కన అంజన్ ఆలయం ఉంది నీ నియోజకవర్గంలో కొండగట్టు, అన్నా పైసలు తీసుకురాగలను అంటున్నా. ఏటా 100 కోట్లను కేసీఆర్ మోసం చేసాడు చెడకొప్పెట్టి రాజన్నకు. ఈరోజు మీరు కూడా కేంద్ర ప్రభుత్వం అన్నా పైసలు తీసుకురానికి మీరు ఓటు హక్కు అడగడానికి మీకు అసలు రైటే లేదని కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియజేస్తూ ఈరోజు పెద్దలు వెలిచాల రాజేంద్రరావు గారు మృదు స్వభావి విద్యావేత్త, కాంగ్రెస్ పార్టీ వారి సేవలు గుర్తించి సింగరేణి చైర్మన్ గా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేసినటువంటి అనుభవం ఏంటి రాజేంద్రరావు గారిని చేతి గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుతున్నారు. దేశవ్యాప్తంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 2 దఫాలు ఎన్నికలైన తర్వాత ప్రజలు బీజేపీ వెంట లేరనే నరేంద్ర మోడీ ప్రెస్ స్టేషన్ లో డిప్రెషన్ లో మాట్లాడుతున్న మాటలు కూడా దయచేసి గమనించమని కోరుతూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించడానికి పిసిసి అధ్యక్షులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు 3వ తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి రాబోతున్నారు. మధ్యాహ్నం 2:30 మొదటి ఈ బైపాస్ రోడ్ లో ఉన్నటువంటి స్థలంలో వారి సభ ఉంటుంది. కాబట్టి అన్ని గ్రామాల నుంచి ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ సభను విజయవంతం చేసి ఆ సభ ద్వారా మన ఎంపీ రాజేంద్రరావు గారి విజయం ఈరోజు మెజార్టీని ఖాయం చేసే విధంగా ఆ సభను మనం జరుపుకుందామని ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ 10 సంవత్సరాల పరిపాలనను వ్యతిరేకిస్తూ మనం కథం తొక్కాలని ఆ 3వ తేదీన మధ్యాహ్నం 2:30 జరిగే రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. విధానాన్ని అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడింది వాస్తవం కాదా? ఇలా వీళ్ళు ఏం సామాజిక ఫ్యూడల్ పార్టీ, వ్యాపారస్తుల పార్టీ, ఫ్యూడలిస్టిక్ రిజర్వేషన్ ఉండడం వల్ల ఇప్పుడు దాదాపు దేశం మొత్తంలో కొన్ని 30-40 లక్షల ఖాళీలు ఉంటే కూడా ఉద్యోగ నియామకం చేపడతలేదు. ఎందుకంటే అందులో రిజర్వేషన్ల వాళ్ళు వస్తారని. ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్కి సంబంధించి యూపీపీఎస్ ఎగ్జామ్స్ ద్వారా కూడా ఏ హక్కు ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉందో అది కూడా నిండకుండా ఉండేటువంటి పరిస్థితులు కలిగేస్తున్నాడు. ఇలా నడగరు. అది కూడా పార్లమెంట్ సాక్షిగా క్వశ్చన్కు జవాబిచ్చిన ఆన్సర్లో ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది లిఖితపూర్వకంగా ఉంది. మీ కాయిదాలు పెడతామని రోజు. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. మనను మనం కాపాడుకోవడానికి, మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, మనకున్న హక్కు రిజర్వేషన్ కాపాడుకోవడానికి, మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళను సన్మార్గంలో నడుపుకునే విధంగా ఉండడం కొరకు ఈరోజు కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రను వ్యతిరేకిద్దాం. రెండవది, ఈరోజు 2023లో అధికారంకి వచ్చాం. డిసెంబర్లో 5 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఇచ్చినాం, 500 రూపాయల సిలిండర్ ఇచ్చినాం, 200 యూనిట్ల కరెంట్ ఇచ్చినాం, 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇచ్చినాం, రేపు పొద్దున రేషన్ కార్డులు ఇస్తాం, పెన్షన్ 4,000 ప్లస్ కొత్త వాళ్ళు లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాం. మాకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉండాలి. తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతాం. వేరే వాళ్ళు వస్తే ఈ కార్యక్రమాలకు అడ్డంపులు లేస్తారు. దయచేసి మీరంతా ఆలోచన చేయండి. ఈ కార్యక్రమాలు కొనసాగాలన్నా, నేను చెప్పేదాన్ని అమలు కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి పార్లమెంట్ సభ్యులను కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విండితే రావు. ఓటు బోర్లు వేసినట్టు బీజేపీకి బీఆర్ఎస్ కేసి అనవసరంగా ఓటు వృధా చేయకండి. తెలంగాణ అభివృద్ధి కావాలి. మొన్న నియంత్రణత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన కింద కాంగ్రెస్ తెచ్చుకున్నాం. రేపు మళ్ళీ దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా
త్యాగాల కుటుంబం ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక మానవతావాది రాహుల్ గాంధీ గారి నాయకునిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోతాం, ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకోవాలని మాట మనం చేస్తూ స్థానికంగా సిరిసిల్లకు సంబంధించి మళ్ళొక రోజు కార్మిక దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేతన్నలకు విశ్వాసం ఇస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అయిపోగానే 10 సంవత్సరాల కంటే మెరుగైన దిశ లోపల మీ భవిష్యత్తు ప్రణాళిక ఉంటుంది. అది మా బాధ్యత, నాయకత్వం. బకాయిలు పాత సమస్య ఉండొచ్చు, భవిష్యత్తులో బకాయిలు మొత్తం చెల్లించడంతో పాటుగా ఒక ఉజ్వలమైనటువంటి ప్రణాళిక మీతో కూర్చొని అన్ని రకాల కార్మికుడు చిన్న కింది స్థాయిలో ఉండబడేటువంటి మామూలు వ్యక్తి దాకా కూడా ఆర్థికంగా ఎదగడానికి వేడి నీళ్ళకు సన్నీళ్ళు అన్నట్టుగా మహిళా సంఘాలను కూడా బలోపేతం చేస్తూ వాళ్ళకు వడ్డీ లేని రుణాలు ఇస్తూ అనేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా చేతి వృత్తులను ప్రోత్సహిస్తూ ఇక్కడ ఇండస్ట్రీని కాపాడుకునే బాధ్యత. ఇండస్ట్రీ కాపాడుకోవడం కాదు, దాన్ని ప్రోత్సాహపరుస్తూ ఇంతకుముందు మా కాబోయే పార్లమెంట్ సభ్యుడు చెప్పినట్టుగా భవిష్యత్తులో సిరిసిల్లకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రికగ్నిషన్ ఉండే విధంగా ఏర్పాటు చేయబోతాం. అది మా కాంగ్రెస్ పార్టీ బాధ్యత అనే మాట సందర్భంగా మనం చేస్తూ 3వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి నేతన్న విషయాలన్నీ కూడా వారి గతంలో ఇక్కడ అన్ని ప్రాంతాల్లో అవగాహన ఉంది. ఈ సమస్యలకు సంబంధించి రకంగా డెఫినెట్గా మా కన్సర్న్ ఉంది అనేటువంటి మాట చెప్తారు. తప్పకుండా వారందరికీ కూడా మరి సిరిసిల్లకు సంబంధించినటువంటి అందరూ వచ్చి సమావేశాలు విజయం చేయాల్సిగా కోరుతూ 13 నాడు జరిగే ఎన్నికల్లో అనేక అబద్ధాలు చెప్తారు బీఆర్ఎస్, బీజేపీ. ఎన్నడూ భారతీయ జనతా పార్టీ ఎలా దేశంలో స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి జిఎస్ చేసింది. నేతన్నల పట్ల ఒక్క క్లస్టర్ వస్తే తీసుకొని వరంగల్ పెట్టిండ్రు. వాళ్ళు చేసింది ఏమి లేదు. మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు వినోద్ కుమార్, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు బండి సంజయ్, సిట్టింగ్ ఎంపీ 5 ఏళ్ళు నేను. సిరిసిల్ల కోసం కనీసం పార్లమెంట్ వదిలిపెట్టు. నేతన్నల కొరకు ఏం చేసిర్రో నేతన్న విగ్రహం దగ్గర చర్చకు సిద్ధమా అని మరొకసారి సవాల్ చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో అడిగినాం. మేము ధైర్యం ఉంది, అప్గ్రేడేషన్ కావచ్చు, యారభ్యం కావచ్చు, కేంద్ర మంత్రి తీసుకురావడం కావచ్చు, అనేక రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఆనాడు మెక్మా ద్వారా మహిళలకు స్వయం సమృద్ధి కావడానికి అవకాశం కల్పించడం, అనేక రకాల చర్యలు తీసుకున్నాం. మీరు చర్చకు చూపెడదామని కోరుతూ దయచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, అందులో సిరిసిల్ల అగ్రభాగాన్ని నిలిచిన విధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిస్పందన చూస్తే ఇలా మొత్తం బీవై నగర్ నుంచి అక్కడ కొత్త బస్ స్టాండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ దాకా ఈరోజు మేడే సెలబ్రేషన్ చేసుకుంటూ వస్తుంటే కార్మిక వారాల్లో వాళ్ళు ఇచ్చే స్పందన, ఆశీర్వచనం మా అభ్యర్థికి మాకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. తప్పకుండా గెలుస్తామనే నమ్మకాన్ని ఇచ్చింది. ఆ నమ్మకంతో మేము మరొక్కసారి సిరిసిల్లకు సంబంధించిన ప్రతి ఓటర్ని 2 చేతుల జోడించి కాంగ్రెస్ ఆశీర్వదించండి, కాంగ్రెస్ గెలిపియండి. జరుగుతున్న కార్యక్రమాలు, జరగాల్సిన కార్యక్రమాలు ఒక్కటి కూడా ఆటంకం లేకుండా కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులుంటే మరింత ఉత్సాహంగా అన్ని పనులు జరుగుతాయనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తాం. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పోలీసు వారు నిర్వహిస్తున్న ఉచిత క్రీడా శిక్షణ కార్యక్రమాన్ని స్థానిక సీఏ శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు 18 సంవత్సరాలు నిన్న ప్రతి ఒక్కరూ ఉచిత క్రీడా శిక్షణ శిబిరంలో దరఖాస్తు చేసుకుని వివిధ రకాల క్రీడల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, క్రీడల వల్ల మానసిక శారీరక ఉల్లాసం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ రమాకాంత్, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక పీటీలు బాపిరెడ్డి, అనిల్, భరత్ తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను సిఐ ఎల్లారెడ్డిపేట బి శ్రీనివాస్. మనకు ఈ రోజు అనగా మే 1 నుంచి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల అనుసారం మన మండలంలో పిల్లలకు సంబంధించి 14 years ఎబో ఉన్న బాలికలందరికీ కూడా సమ్మర్ క్యాంప్ అనేది పోలీస్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు దాదాపు 90 మంది వివిధ క్రీడలకు పాల్గొనడానికి పిల్లలు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. దీనిలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే వాళ్ళలో మానసిక ఉల్లాసాన్ని కలగజేయడము, అదేవిధంగా డిసిప్లిన్ మరియు ఒకటి ఏంటంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ కలిగజేయడానికి ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తాను. మీలో ఇంకా ఎల్లారెడ్డిపేట మండలం నుంచి ఎవరైనా యూత్ వచ్చేడుంటే వారందరికీ కూడా స్వాగతిస్తున్నాము. దీన్ని మీరందరూ కూడా విజయవంతం చేయాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.